విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు బేగ్, డూండి, రాకేష్, శివలకు తీవ్ర గాయాలు కావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అటు వైసీపీ కార్యకర్త కరిముల్లాను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గరగా భారీగా చేరుకుంటున్నారు. కూటమి గవర్నమెంట్ పై సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్స్ చేస్తున్నావంటూ వైసీపీ కార్యకర్త కర్ముల్లాను టీడీపీ కార్యకర్త శివ ప్రశ్నించాడు. దీనిపై కర్ముల్లా దురుసుగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. ఒకరినొకరు తిట్టుకోవడంతో గొడవ పెద్దదైంది. అదే సమయంలో కర్ముల్లా రాడ్డుతో శివ తల పగలగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తంగా అటు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న విధంగా కూడా కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటన విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గరలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్టు కూడా సమాచారం అందుతోంది. మరి వైసీపీకి సంబంధించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రైట్ ప్రశ్నదేవి, మొత్తం మీద చూసుకుంటే విజయవాడ భవానీపురం సమీపంలో కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై కూడా అసభ్యకరమైన సోషల్ మీడియాలో పోస్టులు వైఎస్ఆర్సీపీకి చెందిన కరిముల్లా అనే వ్యక్తి పోస్టులు పెడుతున్నారని చెప్పి కూడా శివ అనే టీడీపీ కార్యకర్త ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా స్థానిక భారీ స్థాయిలో అక్కడ చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు శివపై ఇనుప రాడ్డుతో దాడి చేసినట్టు తెలుస్తోంది. వెంకటనే టీడీపీకి సంబంధించిన నేతలు, ఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్తో పాటుగా అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేత బేగ్ అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ చేరుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ దాడుల్లో టీడీపీకి సంబంధించిన ముగ్గురికి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మరొక ఇద్దరికి కూడా గాయాలైనట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ దాడి వివాదానికి కారణమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కరిముల్లాని భవానీపురం పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. గాయాలైన వారు ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భవానీపురం ఏరియా కూడా ప్రశాంతంగా ఉంది. పోలీస్ పికెటింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భవానీపురం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెట్టిన పోస్టుల మూలంగానే ఈ వివాదానికి కారణం అని చెప్పి పోలీసులు భావించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రసూనాదేవి. రైట్, థ్యాంక్ యూ శివ.